హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు మన చీపురుపల్లి టు కన్యాకుమారి రైడ్లో డే 11 అనమాట. ఈరోజు కాంచీపురం నుంచి దిండవనం అనే విలేజ్ అవుట్కట్స్కి అయితే మనం రైడ్ చేయబోతున్నాం. టోటల్గా ఈరోజు రైడ్ 100 కిలోమీటర్స్ అయితే చేయబోతున్నాను. చూడాలి 100 కిలోమీటర్స్ చేస్తానా లేదా ఎంత చేస్తాను అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. మొత్తం నిన్న నైట్ అసలు నిద్ర లేదు. ఈరోజు రైడ్ చాలా లేట్గా స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు 10:30 అయితే టైం అయిపోయింది. నిన్న నైట్ ఎందుకు నిద్ర లేదంటే రూమ్లో కరెంట్ లేదనమాట. నిన్న నేను రూమ్ తీసుకున్నా, బయట స్టే ఎక్కడ దొరకలేదని రూమ్ తీసుకుంటే నా దరిద్రానికి ఆ రూమ్లో కరెంట్ లేదనమాట. నేను ఏదో కరెంట్ షార్టేజ్ వచ్చి ఆ రూమ్లో కరెంట్ లేదనమాట. నైట్ 3:30 వరకు అసలు నిద్ర లేదు. చాలా పెద్ద టాస్క్లు అయ్యాయి. నైట్ అంతా కుర్రోళ్ళు పిలిపించి అవన్నీ చేయించని అసలు ఏం వర్కౌట్ అవ్వలేదు. మార్నింగ్ 6 కరెంట్ వస్తే నేను 9 వరకు పడుకొని ఇప్పుడు ఫ్రెష్ అయ్యి అలా 10:30 బయటకు వచ్చి కాంచీపురం ఇప్పుడే క్రాస్ అయ్యాను. అవుట్కట్స్లో అయితే ఉన్నాను. ఆ బ్యాక్ సైడ్ కాంచీపురం, లోపలికి 3 కిలోమీటర్స్ అనమాట. చూద్దాం ఈరోజు రైడ్లో ఏమేమి జరగబోతున్నాయి ప్రతి ఒక్కటి మీకు నేను చూపిస్తాను. ఇక మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను కాంచీపురం దాటి వచ్చేసా. ఇక్కడ ఒక వెరైటీ థింగ్ అయితే ఒకటి కనిపించింది, చూపిస్తాను చూడండి. జూన్ మాసంలో వరి కోతలు అవుతున్నాయి. ఇక్కడ చూసుకొచ్చా వరి ధాన్యం చూసారా? అలా అక్కడ మిషన్ కూడా వరి చేను కోస్తుంది చూసారా? చూడండి, జూన్లో వరి చేను కోతలు ఏంట్రా బాబు, భలే ఉంది కదా. చాలా బాగుంది. ఇదిగోండి కోతలు అవుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. వరి మొత్తం ధాన్యం అంతా మిషన్ కోసేసి ధాన్యం డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మిషన్ చూసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ధాన్యం రాజులుగా పోసారు. ఇక్కడ రోడ్డు పక్కన రాజుగా పోసి ఉన్నారు. భలే ఉంది. వరి పంట పండిపోయింది ఇటు సైడు, కాంచి సైడు. అబ్బా, జూన్ మాసంలో ఇలా ఎప్పుడు చూస్తాను అనుకోలే నేనైతే. భలే ఉంది కదా. ఇవ్వండి బాగుంది. ఇవ్వండి ప్రజెంట్ నేను కాంచి దాటి ఒక రోడ్డు పైన అయితే ఉన్నా. ఇదంతా రోడ్డు అనమాట. ఇది నార్మల్ 1 వే రోడ్లో ఉంది చూసుకోవచ్చు. రోడ్డు చిన్నదైనా సరే వెహికల్స్ మాత్రం గట్టిగా తిరుగుతున్నాయి. ఇదే మెయిన్ రోడ్డు అనుకుంటా కాంచీపురానికి ఇటు సైడు. భలే ఉంది, బాగుంది. ఇదంతా బాగుంది సెటప్. అవ్వండి ఆ మిషన్ వస్తుంది చూసారా, వరి కోసే మిషను. అక్కడ కోసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఆ ధాన్యాన్ని డొంపు చేస్తుందేమో. మిషన్ అయితే దగ్గరికి వచ్చింది చూసుకున్నట్లయితే. ఆయన చెప్తున్నాడు అన్న. అదిగోండి అది లేపర్ చూసారా, అది అలా తిరుగుతుంది ఆ పైపు. భలే ఉంది. అదిగోండి ఆ పైపు చూడండి ఎలా తిరుగుతుంది. ఎప్పుడు చూడలే ఇలాంటి. మా సైడ్ ఏంటంటే పోత కోసి కుప్పలు పెట్టి బోల్డ్ చేస్తాం ఇదంతాను. అదిగోండి చూసారా ధాన్యం భలే డంప్ అయిపోతున్నాయి. వావ్, బ్యూటిఫుల్ బాగుంది. అక్కడ ఒక 2-3 రౌండ్లు తిరిగేసి వచ్చేసి ధాన్యం అక్కడ ఫుల్ అయిపోగానే ఇక్కడికి వచ్చి డంప్ చేసేస్తున్నారు. పక్కన ఈ వెహికల్స్ ఒకటి ఫుల్ ట్రాఫిక్ అసలు చిరాకైనా. ధాన్యం చూసారా ఎలా డంప్ చేస్తున్నారు అని. అలా రాసులుగా పోసేసుకుంటున్నారు ధాన్యాన్ని. భలే ఉంది ఇక్కడ. జూన్ నెలలో వరి కోత అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం చూడడం. బాగుందిగా. మన సైడ్ వర్షాలు చితకబాదిస్తుంటే ఇక్కడ వీళ్ళు కోతలు కోసుకుంటున్నారు. అంటే సీజన్స్ మారుతాయి. అటుకి అంటే మన స్టేట్స్కి ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉన్నట్టు ఉంది కదా. బాగుంది. ఇంకెంతసేపు చూస్తారులేండి. ఇవ్వండి మీరు చూసుకోవచ్చు, అవన్నీ కోతలు అయిపోయాయి ఆల్రెడీ. అక్కడంతా చూసుకోండి పొలం అంతా పంట పండేసింది. ఇటు సైడ్ కూడా అంతా అయిపోయి మళ్ళీ ఏదో వాటర్ చేరింది ఇక్కడ. వీళ్ళు మళ్ళీ దమ్ము పెట్టేసి వరి నాట్లు వేసుకుంటారేమో. బాబా ఏముందరా అయ్యా ప్రకృతి ఇక్కడ. భలే ఉంది. ఇక్కడ మట్టి కూడా చూడండి, నేల నల్లగా ఉంది ఇక్కడ వెరైటీగాను. బాగుంది. అబ్బా కంట్రీ ప్రకృతి సౌందర్యాలు ఎప్పుడు చూస్తామండి. మట్టి బురద రోడ్డు అంతా బురదతో మిషన్ లెక్కించి ఉంటారు. గడగడగలాడుతుంది. అంటే నేచర్. ఇవ్వండి ఇక్కడ చూడండి, ఇక్కడ వింత, ఇక్కడ ఈ వింతని చూడండి. ఇక్కడేమో వరి పంట ఇప్పుడు పంట వేసాడు చూడండి. చేను ముదురుతుంది అలాగా, వరి చేను చూసారా. కొత్తగా వేసిన నాటుల్లో ఉన్నాయి, లేటుగా వేసారేమో. ఒక పక్క వరి పంట పచ్చ పైరు పంటలో ఉంది, ఇక్కడేమో పంట మొత్తం పండించింది. వెరైటీగా ఉంది. రోడ్డుకి ఇరువైపులా 2 రకాలుగా చూస్తున్నాను. ఏమైనా తమిళనాడు కొంచెం డిఫరెంట్గా ఉందిగా, మామూలుగా లేదు. ప్రజెంట్ ఇప్పుడు నేను లంచ్ చేసేసి వందవాసి అనే టౌన్కి అయితే వచ్చాను. మీరు చూసుకోవచ్చు స్ట్రీట్లో ఉన్నా, వందవాసి స్ట్రీట్లో. స్ట్రీట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మీరు చూసుకోవచ్చు బాగుంది. మార్కెట్ అంతా చాలా బాగుంది. సో అందుకనైతే ఆగి అలా వీడియో తీస్తున్నా.
నేను లంచ్ చేసి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు 12 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. చాలా బాగా అనిపించింది టౌన్ ఎందుకో. స్ట్రీట్స్ అవన్నీ బాగున్నాయి. తమిళనాడులో వందవాసి అంట, ఇక్కడ కోట కూడా ఉందంట, వందవాసి ఫోర్టు ఏదో ఉందంట. సో మనం అవన్నీ చూసుకుంటూ వెళ్తే మనకు అవ్వదు, రైడ్ కంప్లీట్ అవ్వదు. సో ఇది వందవాసిలో స్ట్రీట్స్ అయితే ఇలా ఉన్నాయి. మార్కెట్ స్ట్రీట్, ఆ బ్యాక్ సైడ్ ఫుల్ మార్కెట్ ఉంది. ఇప్పుడు నేనైతే తమిళనాడు పల్లెటూర్ల రోడ్ల మీద నుంచి అయితే వెళ్తున్నాను. ఇదంతా పల్లెటూర్లు అనమాట. నేను వెళ్ళే రూట్ ఇది. దిండవనంకి వెళ్ళే రూట్లో ఇది పల్లెటూర్స్ అనమాట. పల్లెటూర్లు చూసుకోండి, పల్లెటూరు రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి. రోడ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇక్కడ సీనరీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏదో వ్యవసాయం వేశారు, ఇంకా మొలకలు వచ్చాయి, చాలా బాగుంది. కానీ ఎండ మాత్రం ఇంకా బాగుంది. చూడండి ఎండ ఎలా కొడుతుందో, మామూలుగా లేదు ఎండ అయితే. ఇది తమిళనాడు పల్లెటూర్స్. నేను మన డెస్టినేషన్కి 24 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చెన్నై లెఫ్ట్ సైడ్ వెళ్తే 135 అనమాట. దిండవనం చెప్పాను కదా, అది 10 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్ ఉంది. అది మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకా తిరువనామలై అరుణాచలం అయితే ఇదిగోండి రైట్ సైడ్కి వెళ్తే 55 కిలోమీటర్లు అనమాట, దగ్గరే. నెక్స్ట్ పుదుచ్చేరి 51 స్ట్రైట్. ఇదనమాట మనం మైలో ఉంది కదా 15 కిలోమీటర్స్, ఆ రూట్లో అయితే స్ట్రైట్గా వెళ్తాం. మన డెస్టినేషన్ అటు సైడే ఉంది. చూద్దాం ఇంకెంతసేపట్లో వెళ్తాం. ఇంకా 25 కిలోమీటర్స్ అయితే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఉంది మన డెస్టినేషన్. చెన్నై తిరుచి హైవే పైన అయితే ఉన్నాను. ఇప్పుడు నేను మామూలుగా సర్వీస్ రోడ్ నుంచి హైవే పైకి అయితే వచ్చేసాను. కాంచీపురం లైన్లో అయితే లేము. ఇది చెన్నై తిరుచి లైన్ అనమాట, హైవే ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మధురై 315 కిలోమీటర్లు, తిరుచిరాపల్లి 190, విలుపురం 28 కిలోమీటర్లు అనమాట. చూసుకున్నట్లయితే మధురై ఇంకా 315 కిలోమీటర్లు అయితే ఉంది. చూద్దాం ఎన్ని రోజుల్లోకి వెళ్తాం అనేది. రోజుకి ఇలా వెళ్ళిపోతే ఇంకో 3 డేస్లో వెళ్ళిపోతాం మధురై. చూసుకున్నట్లయితే ఇప్పుడు నేషనల్ హైవే ఫుల్ బిజీ హైవే కూడా. గాలి కూడా గట్టిగా వేస్తుంది, ఎదురుగానే వస్తుంది అనమాట, ఆపోజిట్ డైరెక్షన్లోనే గాలి వస్తుంది. హే గాయ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మన రైడ్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది కాంచీపురం నుంచి. ఇక్కడ ఏరియా నాకు అంతగా ఐడియా లేదు. టోటల్లీ 100 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశా. ఇప్పుడైతే పెట్రోల్ బంక్లో స్టే తీసుకున్నా. ఇదిగోండి మన టెంట్ అయితే ఇక్కడ వేసుకున్నాం. మనం చూసుకున్నట్లయితే మన సైకిల్ అయితే సైడ్కి పెట్టా, దానికి కలిపి అక్కడ లాక్ వేసేస్తాను అనమాట. సో నా బ్యాక్ సైడ్ ఇదిగోండి నా ఫ్రంట్కి బంక్ అయితే ఉంది, హెచ్పి బంక్ అనమాట ఇది. ఈ పెట్రోల్ బంక్లో స్టే అడిగాను, స్టే అయితే ఇచ్చారు. ఈ సైడ్కి అయితే వేసుకున్నా, ఇదిగోండి చూసుకోవచ్చు. ఇక్కడైతే స్టే వేసుకున్నా, అంతా బాగానే ఉంది. ఇంకా నైట్కి ఇంకెక్కడే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.